लीलासङ्गस्तनतीतटे सुतमुद्बोध्य विष्णु आराध्यं दिशरत्नमध्यापयन्ति वोज्जिष्ठायां सजनिगणितं यावनाकृत्यन्ते गोदाकृष्ये नामनिदमिदं भूतदेवास्तु పదకొండవ పాసురానికి వచ్చాం. கத்துக்கரவை கணங்கள் பலகரந்து செற்றார் நகடைய சென்னு திருச்சியும் புத்த முன்னில்லாத கோவலர்தம் பொற்குடியே புத்தர் வலகுல் புனயரே போதராய் சுத்தத்துத்தோடிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகழ்ந்து முகில்வண்ணன் நிற்பார் சுற்றாதே பேசாதே செல்வப்பின்னாசி நீ கேட்டு குரங்கும் பொருங்கே என்பாவாய். ఈరోజు లేకపోయే గోపమ్మ సెల్వపిండాటి చాలా ఐశ్వర్యం కలిగినది. వాళ్ళ అన్నగారు కూడా చాలా గొప్పవాడు, ఐశ్వర్యవంతుడు ఇంట్లో పుట్టింది. ఐశ్వర్యం అంటే ఏంటి? భక్తి అనే ఐశ్వర్యం, అదే సంపద. ఇవాళ ఆడవారు పెరిగాడవారు, పెరిగాడవారు కూడా వేయర్ కులం అంటే వేద కులంలో పుట్టిన ఆయన. కైంకర్యం అనేటటువంటి సంపదను కలిగిన వాడు ఆయన. ఇక్కడ రేపలలో అంటే రేపలు అనుకుంటే ఈ విల్లుపుత్తుని రేపలు అనుకుంది కాబట్టి రేపల యొక్క వృత్తాంతాన్ని అనుకుంటున్నారు. ఇక్కడ గోదావరి ఇక్కడ కస్తు కరవై కరంగల్ పలు కరందు పాడి సంపద, ఆవులు, వాడి పిల్లలు అంటే దూడలు, ఇవన్నీ కూడా ఏది దూడో ఏది ఆవో తెలియని పరిస్థితి. అంటే అంత సమృద్ధిగా ఉన్నది. కొన్ని వందల వేల లక్షల ఆవులు. మరి ఇంత ఆవు పాడి కలిగినది పాలు పెతకాలంటే ఎంతమంది ఉండాలంటే చాలా ఎక్కువ మంది ఉండాలి. కృష్ణుడు ఒకటే చాట. అవి కూడా చాలా గొప్ప సంపద ఇవ్వడానికి. ఎందుకంటే వేణు గాన అమృతంలో మునిగి ఉన్నవి అవన్నీ కూడా. మామూలుగా ఏదో పశువులంటే గడ్డి మేసి బలాన్ని సంపాదించుకుంటాయి, కానీ ఈ రేపలలో మటుకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వేణుగాన రసామృతాన్ని పొంది పాడి అభివృద్ధి చెందిందట. అయితే ఇప్పుడు అంటున్నారు వీళ్ళు, చూడమ్మా నువ్వు చాలా గొప్పదానివే, మేము అందరం వచ్చాం, నువ్వు రావాల్సింది మాతో పాటుగా అని అంటే ఈవిడ వ్యతిరేక అవస్థలో ఉంది. ఈవిడ అంటే ఏమిటి? మీరందరూ నోము నోచి పిలుస్తున్నారు ఆయన్ని, నేను రావాలంటే ఆయన నోమునయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కావాలంటే ఆయన వస్తాడు. మీరందరూ ఏదో వెళ్తే చేస్తే చేశారు, కానీ నేను మట్టికి ఇక్కడి నుంచి కదను అని అంటే అలా కాదమ్మా, నువ్వంటే అంత గొప్పదానివి, కానీ మా అందరి గురించి రావాలి. నీ ఒక్కదాని గురించి శ్రీకృష్ణ పరమాత్మ ముక్తి రావచ్చేమో, కానీ మా గురించి రాదు, మాకు తెలుసది. కానీ నిన్ను వెంటబట్టుకుని వెళ్ళడం వల్ల తొందరగా ఆశ్రయం కలుగుతుంది మాకు కూడా, అందుకనే రమ్మంటున్నారు. ఇప్పుడు చాలా పాము కుబుసం వంటి పాము లాంటి చక్కటి సౌమ్యం కలిగినటువంటి శరీర ఆకృతి కలిగినది ఈవిడ. పాము ఎక్కడ ఉంటుందంటే పొట్టలో ఉంటుంది. ఎవరు ఏమి దానికి ఆ చుట్టుపక్కల ఏమి ఉండడానికి వీల్లేదు దానికి. ఇదిగో నువ్వు కూడా అట్లాగే ఉన్నావు కదా అని చెప్తూ నువ్వు రావాలి తప్పనిసరిగా. అంటే భగవంతుడిని కొలవాలి అంటే కనుక నీలాంటి వాళ్ళు పక్కన ఉంటే ఆయన కూడా కటాక్షం తొందరగా మాపై కురిపిస్తాడు అని ఆయన్ని గురించి వర్ణిస్తున్నారు. సుత్తత్తు తోలిమాలెల్లారు మంది నేను మొత్తం బుగందు అని కదా. అంటే కారు మేఘంతో వర్ణించారు ఆయన, నల్లని మేఘం రూపం కలిగిన వాడని.
అంటే మేఘం యొక్క లక్షణం ఏంటి? ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధి అయినటువంటి వర్షాన్ని కురిపిస్తుంది. దాని లక్షణం అది. ఈయన కూడా అంత నల్లగా ఉన్నాడు. అందుకని ఈయన యొక్క దయ కూడా మన మీద అలా చూపిస్తాడు. అందుకని మనం వెళ్ళి మాతో పాటు వస్తే నువ్వు కూడా మనందరం వెళ్ళి పరమాత్మను సేవించుకుంటే ఆ పరయ్య అనే సాధనం ఏదో ఉంది కదా, అది అడుగుదాం అనుకున్నాం కదా మనం. అందుకని నువ్వు కూడా వస్తే బాగుంటుంది, అందరం వెళ్ళి సేవించుకుందాం అని పెరియాళ్ళ వారి యొక్క అంశ కలిగినటువంటి బాలిక అన్నమాట. కూడా పెరియాళ్ళ వారు లాంటి వారండి. అంటే ఆయనకి వేరే ఏ విధమైనటువంటి ఇతర కార్యక్రమాలు ఉండవు. తోటలో వెళ్ళడం, తులసిని సమర్పించుకోవడం స్వామికి ఏ రోజుకి ఆ రోజు అవన్నీ కైంకర్యం మాలా కైంకర్యం చేసుకోవడం. అంటే ఆయనకి నిజంగా చెప్పాలంటే పాండిత్యం అనేది ఏ విధంగానూ ఏ రకంగానూ ఆయనకి తెలియదు. నిరక్షర కుక్షి అని చెప్పాలి. అయితే పాండ్యరాజు ఒక సమయంలో, అంటే వీరశైవం ఉన్న సమయం అది, ఆ తత్వం ఉన్న సమయం, ఒక సదస్సును ఏర్పాటు చేసి ఆ శల్వపిళ్ళయ్య వాడిని పంపించి ఒక సదస్సును ఏర్పాటు చేసి అందులో ఎవరు పరత్వం, శివుడా, విష్ణువా, బ్రహ్మగారా, ఎవరు అది నిరూపించాలి. ఒకవేళ నిరూపించలేకపోతే వాడు తల తీయాల్సి వస్తుంది. అంటే పాల్గొంటాయి, సదస్సులో పాల్గొంటాయి. రంగనాథుడికి ఈ విషయం పెరియాళ్ళ వారికి చెప్పి నువ్వు వెళ్ళవాయి అంటారు. అంటే స్వామి నేను ఏదో మాల కట్టుకునేవాడిని, నాకు ఈ విషయం తెలియదు, నేను వెళ్ళలేదు అంటాడు. అంటే నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. అలాగే వెళ్ళాడు. ఆయన వెళ్ళి అక్కడ నిరూపించాడు. శ్రీమన్నారాయణుడే పరత్వాన్ని, పరదైవముని నిరూపించాడు. నిరూపించిన తర్వాత ఆ రాజుగారు ఎవరైతే ఉన్నారో పాండ్య రాజు సర్వపిళ్ళతో కలిపి వాళ్ళందరూ కూడా ఆయన సాష్టాంగం పడడం, ఈయనకి గజారోహణం చేయించాడు. ఆ గజారోహణం చేయగానే నా భక్తుడికి ఎంత గౌరవప్రదమైనటువంటి సన్మానం జరిగింది కదా అని ఆయన గరుడు వాహనరుడై దేవేరులతోటి సాక్షాత్కరించాడు. అప్పుడే అమ్మో ఈయనకి ఇంతమంది ఉన్నారు, ఈయనకి దిష్టి తగిలిస్తుందమ్మా అని చెప్పి పల్లాండు పల్లాయిరత్తాండు పలకూడి నుగులాయనం అని ఆయనకి పల్లాండు పాడుకుంటూ ఆ శంఖానికి, చక్రానికి, లక్ష్మీదేవికి అందరికీ నువ్వు వస్తే ఇంతమంది దిష్టిని తగిలితే చాలా ఇబ్బంది కదా అని చెప్పి ఆయన వెంటనే ఆ పల్లాండు పాడడం. ఆ మొదలాయనంలో మొట్టమొదటి వస్తుంది ఇది ఆది తిరుపల్లాండు అని. అంటే ఏదైతే నాలాయన దివ్య ప్రబంధంలో మొట్టమొదటిగా అనుసంధించవలసిన ఆ పల్లాండు అనేది ఉంది కదా, మనకి హృదయాత్మలో కూడా చెప్తారు. పల్లాండు ఒప్పుకోరని, అంటే ఎవరైతే దీన్ని ముందు చదవరో వాళ్ళకి ఇబ్బంది. అందుకని ముందు పల్లాండు చదవాలి. నాలాయన దివ్య ప్రబంధం అయినా ఇంకోటైనా చేసినప్పుడు ముందు దయాపాత్రం చెప్పిన తర్వాత గురుముఖాలు తెచ్చి చెప్పి పెరియాళ్ళ వారిని ముందు మనం అనుసంధానం చేసుకుని పల్లాండు మనం చెప్పుకుంటే అప్పుడు అది కార్యసిద్ధి జరుగుతుందని చెప్పి. అందుకని ఆది తిరుపల్లాండు పదోరు కలయిదారని మా యొక్క సూక్తి మనకి. అందుకని అంత గొప్పవారు పెరియాళ్ళ వారిని అవ్వడం కారణం ఏంటంటే పెద్ద ఆడవారు అడిగిన. అందరికంటే పెద్ద ఆడవారు ఎలా అయ్యారండి అంటే మామగారండి. ఈయన రంగనాథుడికి మామగారు కదా, మరి మామగారిని గౌరవించాలి కదా. అందుకని పెద్ద ఆడవారు ఉన్నారు ఆయన. అందుకని గోదామ్మ కూడా ఈయన ఏ విధంగా అయితే పెరుమాళ్ళకి మాల కైంకర్యం చేశారో గోదామ్మ కూడా వాచక కైంకర్యంతో రంగనాథుని ఆకట్టుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. అందుకని రేపు మిగిలిన బాలికలను లేపడానికి వెళ్దాం. అంతవరకు సెలవు తీసుకున్నాం. అట్లా